చెప్పండి, ఏంటి మీ సమస్య? సార్ జీవితంలో ముందుకు పోలేకపోతున్నా సార్ నేను. అవునా, ముందుకు పోలేకపోతున్నావా? ఇక్కడి వరకు వచ్చినావు కదా. ఎట్లో ఇక్కడి వరకు వచ్చాను సార్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాను సార్ నేను. అంటే అడుగు వేయాలంటే ఏమన్నా ప్రాబ్లమా? అవును సార్, ముందుకు అడుగు వేయాలంటే భయపడుతుంది. ఏదేదో నెగిటివ్ థింగ్స్ వస్తున్నాయి సార్ నాకు. అడుగు వేయాలంటే భయము. జీవితంలో ఏ ఆలోచనలు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు సార్. నా డౌట్ ఏంటంటే ఇక్కడి వరకు వచ్చినావు కదా. అవును సార్, దేవుని దయ వల్ల ఇక్కడి వరకు వచ్చాను. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు సార్. కాదయ్యా, ఇక్కడి వరకు ఎలా వచ్చినావు? ముందుకే కదా వచ్చింటావు. ఏదో కాలం తోసుకుంటూ వచ్చింది సార్ ఇక్కడి వరకు. అవునా, అంత పెద్ద ప్రాబ్లం ఉందా? సరే, లేచి నిలబడు. అడుగు ముందరికి, ఈ కాలు ముందరికి, ఆ కాలు ముందరికి, అట్లా నడుచుకుంటూ పో. అంతే, ముందుకు పోవడం కదా. సార్ అడుగు వేయడం అంటే ఇది కాదు సార్. ముందుకు వెళ్ళడం అంటే జీవితంలో ముందుకు వెళ్ళడం సార్. ఓహో, ఆ ముందుకు వెళ్ళలేకపోతున్నావా? దానికి మెంటల్ డాక్టర్ని కలుసు, సరిపోతుంది. పో, మెంటల్ డాక్టర్ని కలిసిపో. భలే సలహా ఇచ్చినావు సార్ నువ్వు. మెంటల్ అంట, నాకు మెంటల్ హాస్పిటల్కి పోమంటావు. నాకేమైనా జీవితంలో సలహా ఇవ్వమని చెప్తే నువ్వేందో మెంటల్ అంట. మంచి హాస్పిటల్కి వచ్చినా నేను. బాబు ఆగు. జీవితంలో ముందడుగు పడాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం కూర్చొని చేస్తే ప్రశాంతంగా మనసు తయారై జీవితంలో ముందడుగు వేసేదానికి ధైర్యం వస్తుంది. నువ్వు వద్దు, నీ సలహాలు వద్దు పో. ఫస్ట్ టైం మెంటల్ డాక్టర్ పోమంటావు, ఇప్పుడేమో ధ్యానం చేసుకో, అది చేసుకో ఉంటావు. మంచి డాక్టర్ పోపా నువ్వు. జీవితంలో ముందడుగు పడలేదంటే కాళ్ళ ప్రాబ్లం ఏమో అనుకున్నా, మైండ్ ప్రాబ్లం అని నాకేం తెలుసు. జీవితంలో ముందడుగు పడలేదంటే కాళ్ళ ప్రాబ్లం ఏమో అనుకున్నా, మైండ్ ప్రాబ్లం అని నాకేం తెలుసు.